సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది పిల్లలు ఏంటంటే నోట్లో వేళ్ళు వేసుకొని సక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది నార్మలా కాదా అనేది మీకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఎక్కువగా వేళ్ళు అనేవి తీస్తూ ఉంటారనమాట. సో ఇలా చేయడం వల్ల బేబీకి అంటే కొంచెం వాళ్ళ ఫ్రీడాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే తెలిసిన పిల్లలకు కూడా మనం నోట్లో వేలు తీస్తూ ఉంటాము అండ్ ఏదో ఒకటి అప్లై చేయడం, జండు బామ్ ఇలాంటివి అప్లై చేయడం ఇవన్నీ చేస్తారు. నేను మా పాపకి అలానే చేసేదాన్ని అనమాట. సో తర్వాత డాక్టర్ని అడిగితే చెప్పింది ఏంటంటే అంటే మా సెకండ్ బేబీ అలా వేసుకునేది. సో ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్ని ఫింగర్స్ వేసుకున్నా పర్వాలేదు, థంబ్ ఫింగర్ అనేది వేసుకోకూడదు, పిల్లలకి పండ్లు ఎత్తుగా వస్తాయి, దాని తర్వాత మానడం కష్టం అవుతుంది పిల్లలకి అని చెప్పారనమాట. సో ఎక్కడ ఆ వేలు కూడా అరిగిపోతుంది అని అంటుంటారు, బోన్ అరిగిపోతుంది అంటారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి టెన్షన్కి నేను కూడా తీసేదాన్ని. ఏదో ఒకటి ఆవాలో లేకపోతే అంటే పసుపు కానీ ఉప్పు కానీ ఏదో ఒకటి అప్లై చేసేదాన్ని. ఎప్పుడు వేలు పెట్టుకున్నా కానీ తనకి నాలుకకి ఇరిటేషన్ అనిపించేలాగానే చేసేదాన్ని, అయినా కానీ వినకుండా చేసేది. సో ఎక్కువ పసుపు యూజ్ చేసేదాన్ని. దీనివల్ల ఆమె కొంచెం మానింది అనుకున్నాను నేను. కానీ వాళ్ళ పిల్లలు అనేది చిన్నప్పటి నుంచి ఫీడింగ్ అనేది తాగేటప్పుడు వాళ్ళకి సకింగ్ అలవాటు ఉంటుంది కాబట్టి సో అలానే వాళ్ళకి ఏది దొరికితే అది అలా పాలు తాగినట్టుగానే చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళకి జీర్ణం అనేది బాగా అవుతూ ఉంటుంది. అండ్ ఆ వేళ్ళు అలా వేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం అరుగుదల అనేది అంటే ఏదో ఒకటి సక్ చేస్తూ ఉంటే అరుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది నేను అనుకున్నది, నాకు డాక్టర్ చెప్పిందనమాట. సో అలా వేళ్ళు వేసుకోవడం వల్ల నష్టమేం లేదు, కొంచెం హైజీనిక్గా ఉంచండి, వేరే ఏ ఐటమ్స్ నోట్లో పెట్టుకోకుండా చూడండి. కానీ ఆ వేళ్ళు మీరు ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు సర్టన్ ఏజ్ వచ్చాక వాళ్ళే మానేస్తారు. సో మనము బలవంతంగా మాన్పించాల్సిన అవసరం లేదు, అదొక వ్యసనంలాగా వాళ్ళకి ఏం అవ్వదు. లైఫ్ లాంగ్ అలా వేళ్ళు అయితే వేసుకోరు. ఒక 1 year లోపు కంప్లీట్గా మానేస్తారు. కొంతమంది 6 monthsకి మానేస్తారు, కొంతమంది 1 yearకి. ఎవరంటే ఫుడ్ ఇస్తూ ఉంటే కొంతమంది మానేస్తారంట, కొంతమంది ఏమో 1 year తర్వాత మానేస్తారు, కొంతమంది 5 years వరకు కూడా చేసే అవకాశం ఉంది. 5 years లోపు అయితే ఖచ్చితంగా మానేస్తారు. సో మీరు ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఎక్కువ ఫీడింగ్ తాగే పిల్లలే ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఫీడింగ్ మానేసినాక కూడా చేస్తూ ఉంటే మనం కొంచెం చెప్తూ ఉండాలి, అంతేకాని వేలికి జెండు బామ్ ఇలాంటివి పెట్టడం మంచిది కాదంట. సో ఇలా పెట్టకండి. సో ఏది చేసినా కొంచెం వాళ్ళంతటా వాళ్ళు అంటే ఎక్కువగా వాళ్ళకి స్పృహ అనేది వచ్చాకనే వాళ్ళు మానేస్తారనమాట. సో నేనైతే ఎక్కువగా గ్లౌజెస్ వేసేదాన్ని, దీనివల్ల కూడా చాలా వరకు తగ్గిందనమాట. సో చిన్నగా ఉన్నప్పుడే నేను ఒక 6 months లోపే కంప్లీట్గా మాన్పించేశాను. ఎలా అంటే పసుపు అన్నా లేదంటే ఉప్పు కానీ ఇలాంటివి ఏమన్నా రాసేదాన్ని అండ్ గ్లౌజెస్ ఎక్కువగా వేసేదాన్ని అనమాట చేతులకి. సో ఇది ఇలా ట్రై చేస్తే చేయండి, కానీ మరీ బలవంతం అయితే పెట్టకండి. నేనైతే బలవంతంగానే మాన్పించాను, మీరు అలా చేయొద్దని చెప్తున్నాను అనమాట. 6 months తర్వాత అయితే కంప్లీట్గా మానేసింది మా పాప. అండ్ మీ వాళ్ళు కూడా 6 months లేదా 1 year లేదా 5 years వరకు ఉంటారంట, వాళ్ళంతటా వాళ్ళే మానేస్తారు. మనం ఏమంత బలవంతం చేయాల్సిన పని లేదు అనేసి ఈరోజు ఈ వీడియో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను కంటెంట్ కూడా కొంచెం వేరే ఏదైనా మిక్స్డ్ కంటెంట్ చేద్దామని, లేడీస్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చేద్దామని చూస్తున్నాను. సో రేపటి నుంచి గోల్డ్ గురించి లేదా ఇతర ఏదన్నా సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ గురించి నేను ఈ ఛానల్లోనే పెట్టాలనుకుంటున్నాను. సో అది కూడా డే బై డే పెడతాను. సో ఇవి కూడా మదర్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి వీడియోస్. అండ్ లేడీస్కి న్యూ మదర్స్కి అండ్ లేడీస్ ఫస్ట్ నుంచి చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఇందులో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ డైట్వి కూడా చేస్తాను. సో ఎంకరేజ్ చేయండి. సో చూస్తారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.